జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. బాల్యం నుంచి మరణించే వరకు ఆజన్మాంతం తాడిత పీడిత జనాల ఉన్నతికే పరితపించిన వ్యక్తి, కులమతాలకు అతీతంగా విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి, స్త్రీ మీద ఉన్న అనారిక కట్టుబాట్ల మీద గలమెత్తిన వ్యక్తి, స్త్రీ విద్య కోసం మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసిన దేశ తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పులే. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఇక వార్తల్లో ముందు హెడ్లైన్స్ చూద్దాం. మహిళా విద్యతోనే సావిత్రిబాయి పులే ఆశయ సాధన. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల సావిత్రిబాయి పులే విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. తెలంగాణ అమరవీరులను ఆదుకోండి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి. తెలంగాణ శాసనసభలో మరోసారి గలం విప్పిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం సిద్ధం. ఈ నెల 11 లేదా 20 తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. గతంలో అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పీపీటీ ఇస్తే కాంగ్రెస్ నేతలు రాలేదు. శాసనసభలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజాం సాగర్ కాలువకు 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. శాసనసభలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వరి మాదిరిగానే ఇతర పంటలకు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తున్నాం. శాసనసభ ప్రాంగణంలో రైతు కమిషన్తో సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యుడు గడుగు గంగాధర్. కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి పునాది రాయి పడింది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని 96 గదుల వసతి గృహానికి శంకుస్థాపన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా పౌర్ణమి పూజలు. ఆశ్రమంలో ఆకర్షించిన భక్తుల భజనలు. కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి పునాది రాయి పడింది. టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మహర్దశ రాబోతుంది. టీటీడీ మంజూరు చేసిన 35 కోట్ల 19 లక్షలతో దీక్ష విరమణ మండపం, 96 గదులతో వసతి గృహ సముదాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వై జంక్షన్ దగ్గర ఘాట్ రోడ్లో ధర్మశాల వసతి గృహాల సముదాయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పవిత్ర ప్రదేశం కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మనిచ్చిందంటే ప్రత్యక్ష సాక్షి మేడిపల్లి సత్యమని తెలిపారు. కొండగట్టు అభివృద్ధితో రుణం తీర్చుకోవాలనుకున్నానని తెలిపారు. స్వామివారి ఆజ్ఞతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, కొండగట్టు అంజన్న ఒకసారి సొత్తు కాదు సర్వాంతర్యామి అన్నారు. కొండగట్టు అంజన్న ఒకరి సొత్తు కాదు సర్వాంతర్యామి అన్నారు. గిరి ప్రదక్షిణకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. లోక కళ్యాణానికి ఏ కార్యక్రమమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గిరి ప్రదక్షిణకు రోడ్డు వేయాలని, హిందువులంతా కరసేవకు సిద్ధం కావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేయడం అభినందనీయమన్నారు. కొండగట్టులో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడానికి కర్త కర్మ పవన్ కళ్యాణ్ అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. లేఖ ద్వారా కొండగట్టు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రతిపాదించగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచనతో టీటీడీ నుంచి 35 కోట్ల 19 లక్షల రూపాయలు కేటాయించామని, భవిష్యత్తులో కొండగట్టు అభివృద్ధికి టీటీడీ సహకారం ఉంటుందన్నారు బీఆర్ నాయుడు. నేటి యువతకు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శబరిమల తర్వాత కొండగట్టులో దీక్ష విరమణ చేస్తారని, త్వరలోనే కొండగట్టులో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, టీటీడీ మాదిరిగా కొండగట్టును అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్లోని వారి నివాసంలో నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త ఇంటి మోహన్ రెడ్డితో పాటు బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ కలిసి సుదర్శన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవలో సుదర్శన్ రెడ్డి మరింత విజయాలు సాధించాలని, నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఆయన నాయకత్వం మరింత బలపడాలని కోరారు.
శాసనసభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గలం వినిపించారు. తెలంగాణ అమరవీరులను ఆదుకోవాలని కోరారు. తెలంగాణ శాసనసభలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని, ఈ ప్రభుత్వం వారిని ఆదుకోలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు. తెలంగాణ అమరవీరులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రజల రక్తంతో ఏర్పడ్డ తెలంగాణలో అమరవీరులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజాం సాగర్ కాలువకు 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. నిజాం సాగర్ కెనాల్ ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ కాలువ పూడికతో అధ్వానంగా మారిందన్నారు. మదనపల్లి నుంచి ఫతేపూర్ వరకు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్ల క్రితం కాలిపోయిన మోటార్లను ఇంతవరకు మార్చలేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం కనికరించాలన్నారు. మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. మాట్లాడగానే చెప్తాను. ఒకటే ఒక ప్రాజెక్ట్ అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం పూడికపోయింది అధ్యక్ష. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు, మెయిన్ కెనాల్స్ కావచ్చు, మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష, ఇంతకు ముందున్న ప్రభుత్వం సుమారు 89,000 కోట్ల కాళేశ్వరం కట్టింది అధ్యక్ష. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండ్రు అధ్యక్ష, 21,000 కోట్లని, మళ్ళీ 56,000. కానీ అన్ని జిల్లాలు, కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏంటంటే నిజామాబాద్ జిల్లా మాత్రం అధ్యక్ష. గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పీపీటీ ఇస్తే కాంగ్రెస్ నేతలు రాలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి అన్నారు. పీపీటీ పార్లమెంట్ సాంప్రదాయాలకు విరుద్ధమని కాంగ్రెస్ నేతలు అప్పుడు లేఖలు రాశారని గుర్తు చేశారు. ఆ లేఖలో ఉత్తమ్, బట్టి విక్రమార్క, పద్మావతి సంతకాలు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడేమో మంత్రి ఉత్తమ్ పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్కు పీపీటీ అవకాశం ఇవ్వాలని కోరితే బీఏసీలో తిరస్కరించారన్నారు. మంత్రి ఉత్తమ్ పీపీటీ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే గాల్లో నుంచి తెచ్చే మరి కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు కాళేశ్వరంలో భాగమేనా? దీనికి కూడా సమాధానం చెప్పాలని అడిగారు. ఇట్లా స్ట్రేట్గా సమాధానం చెప్పమని అడిగితే ముఖ్యమంత్రి గారు అవేం సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం, ఆ అద్దాలు తీసేసి చూస్తే మాడి మసైపోతారు అన్న మాట మాట్లాడడం, ఇట్లా అడ్డగోలుగా గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరో. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ఎల్ఓసి కాపీలను అందజేశారు. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన గజ్జల గౌరీ హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ కొరకు చేరగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా చికిత్స నిమిత్తం 2 లక్షల రూపాయల ఎల్ఓసీని మంజూరు చేయించి ఈరోజు హైదరాబాద్లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ కాపీని ఎమ్మెల్యే వేముల అందజేశారు. ఈ సందర్భంగా బీదవారమైన మాకు చికిత్స కొరకు ఎల్ఓసీ మంజూరు ఇచ్చిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ప్రపంచ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 195వ జయంతి సందర్భంగా సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా విద్యాధికారి ఆశ, ఉన్నత మండలి మాజీ చైర్మన్ రిక్కల్ లింబాద్రి హాజరై సిరికొండ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినుల నుండి ఎంపిక చేసిన వారికి ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డులను మరియు గత విద్యా సంవత్సరం 2024-25లో ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్లో సిరికొండ మండలం టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్ అవార్డ్స్తో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మారుమూల గ్రామంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న సత్యశోధక్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని, అలాగే సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మహిళలకు ఉత్తమ అవార్డులను అందజేయడం సంతోషకర విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు, సత్యశోధక్ ఎడ్యుకేషన్ చైర్మన్ నర్సయ్య, సోల్మాన్, సిరికొండ సర్పంచ్ సాయి చరణ్, మైలారం సర్పంచ్ సాదానంద్, ఉప సర్పంచ్ శోభన్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులతో కోరుకుంటున్న చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా డ్రాప్అవుట్ అవుతే దానివల్ల జరిగేటటువంటి నష్టం విద్యార్థులకే కాదు, ఆ కుటుంబానికి కూడా నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి తద్వారా వాళ్ళను డ్రాప్అవుట్ అయినటువంటి వాళ్ళను కూడా విద్య కొరకు మనం దగ్గరికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత
మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఒకటి గ్రహించవలసిందిగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం నాడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే తనకు చదువు రాకున్నా తన భర్త ద్వారా చదువుకొని 51 పాఠశాలలు పెట్టి ప్రతి వారిని ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఏ విధంగా వివక్ష ఉండేను. వరి మాదిరిగానే ఇతర పంటల రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కమిషన్కు తెలిపారు. ఉద్యాన పంటలు, పప్పు దినుసుల సాగు పెంపుదలకు కృషి చేయాలని, పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయంపై రైతులు అవగాహన కల్పించాలని సూచించారు. దీనికోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలన్నారు. శుక్రవారం కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, భవానీ, గోపాల్ రెడ్డి, సునీల్లు సీఎంను శాసనసభ ప్రాంగణంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల సాగు పెరగాలని, సాంప్రదాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి నివేదిక సమర్పించాలన్నారు. దాన్ని ప్రభుత్వం ఆచరిస్తుందని తెలిపారు. కేరళ మాదిరిగా ఉద్యాన పంటలు, కౌలు రైతుల విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కోదండరెడ్డి అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టాయి. తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. 10న తుది జాబితా వెలువరిస్తుంది. దాంతో 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమూ ఉంది. ఒకవేళ సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా కుదరకపోతే 20న విడుదల చేస్తారు. దీనికి అనుగుణంగా మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సిద్ధమవుతోంది. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో పౌర్ణమి సందర్భంగా కేదారి నందస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో పౌర్ణమి సందర్భంగా కేదారి నందస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు కేదారానంద స్వామి బొట్టు పెట్టి ఆశీర్వదించారు. మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ. ఆ మానవ జన్మంలో మనం తరించదలిగే మనందరం కూడా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా జ్ఞానాన్ని సంపాదించి నామస్మరణ, భగవంతుడి నామస్మరణను మనం ధ్యానిస్తూ గురు జపం, ధ్యానం, మౌనం. ఆర్మూర్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనదారులకు, ప్రజలకు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ గొప్ప గొప్ప నినాదాలతో వాహనదారు సీటు బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్ సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువతతో జరుగుతున్నాయని, మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, ఇలాంటివి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, రోడ్డు ప్రమాదాల్లో వారి వలన ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ రఘుపతి, పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ రోడ్డు వారోత్సవాల సందర్భంగా తమ పాఠశాలలో ట్రాఫిక్ సిగ్నల్ అవగాహనపై ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు, పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ట్రాఫిక్ సిఐ సిగ్నల్ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐ రఘుపతి, ఎంవీఐ రాహుల్, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ విప్లవ స్ఫూర్తి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని పీడీఎస్యు ఆధ్వర్యంలో నిర్వహించారు. భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు, రచయిత, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కర్క గణేష్, ఎల్ అనిల్ కుమార్లు మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు. సమాజంలో రుగ్మతలు రూపమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అషూర్, డి నితిన్ వైష్ణవి, ఎండి నసీర్, జిల్లా సహాయ కార్యదర్శులు ఆర్ వినోద్ కుమార్, జిల్లా నాయకులు రెహాన్, శ్రావణి, మహేందర్, సుష్మా తదితరులు పాల్గొన్నారు. రాటు తేలుతున్న తరుణంలో కూడా ప్రతి ఆడపిల్లకు, అది దళితులకు కావచ్చు, బ్రాహ్మణీయ వాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్కరికి విద్య అందాలి. విద్య అందాలనే ఒక సంకల్పంతో, మంచి ఆలోచనతోటి ఆ రోజు తాను చదువు నేర్చుకొని అక్కడున్న దళితులకు, బ్రాహ్మణీయ స్త్రీలకు, ఆడపిల్లలకు విద్యను నేర్పించిన గొప్ప విద్యాకారి, మహా
గొప్ప విప్లవకారి. కల్యాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల వద్ద నీటి సౌకర్యం కల్పించేందుకు సర్పంచ్ భానుచందర్ భూమి పూజ చేశారు. రెంజర్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల వద్ద నీటి సౌకర్యం కోసం సర్పంచ్ భానుచందర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు లవన్ కుమార్, సయ్యద్ ఇస్మాయిల్, లింగారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రెండు అంగన్వాడీ కేంద్రాలు సందర్శించడం జరిగింది. పిల్లలకు ఏ రకమైన పౌష్టికాహారం ఇస్తున్నారో బాలామృతం సంబంధించిన కానీ విటమిన్ పోషకాలకు సంబంధించిన చర్చడం జరిగింది. అలాగే ఈరోజు మన అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్డికి వాటికి సంబంధించిన నిధులు 65,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పిల్లల సాధించి మానిక్ బండార్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ మానిక్ బండార్ గ్రామంలో తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీలు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ జి పురుషోత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షులు టిఎన్ రెడ్డి అధ్యక్షతన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీసర్ జయవీర్, సెక్రటరీ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాక్లూర్ మండల్ సొసైటీ వైస్ చైర్మన్ జి శేఖర్, మానిక్ బండార్ యూత్ అధ్యక్షులు బి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి స్వామి, పోతాజీ, ఇంద్రమ్మ కమిటీ వారు, ఇండ్ల లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ షఫీ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ షఫీ మాట్లాడుతూ స్త్రీల పట్ల, స్త్రీ విద్య పట్ల వివక్ష ఉన్న ఆనాటి రోజుల్లోనే ఎంతో మొక్కవోని ధైర్యంతో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించి స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం ఉద్యమకారిణిగా అరుదైన రికార్డు సృష్టించారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఆమె అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని ఉద్బోధించారు. సావిత్రిబాయి జన్మదినమైన ఈ రోజును తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సనా, ప్రిన్సిపల్ రాధాకృష్ణ నాయర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ బిను, వైస్ ప్రిన్సిపల్, ఏవో, విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిఆర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు నరేష్ బాబు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిఆర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు ఎం నరేష్ బాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్లో ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్ నిర్వహించారు. ఇందులో బాలబాలికలు 25 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిఆర్ మెమోరియల్ సొసైటీ 2011లో ప్రారంభించారు. ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం వివిధ రంగాల్లో ఎంప్లాయీస్కు సన్మానించారు. అందులో వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సంక్రాంతి ముగ్గుల పోటీలు, 14 నవంబర్, హెల్త్ అవేర్నెస్ మొదలగునవి, వివిధ రంగాల నుండి బెస్ట్ ఎంప్లాయీస్, టాపర్స్ మొదలగునవి, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుండి బెస్ట్ ఎంప్లాయీస్కి సన్మానించడం జరుగుతుందన్నారు. సొసైటీ అధ్యక్షులు ఎం నరేష్ బాబు, ఉపాధ్యక్షులు ఎం లీలా, కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా, ట్రెజరర్ వి లక్ష్మీనారాయణ, అడ్వైజర్ ఎం మోహన్. ఈ కార్యక్రమంలో ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ మేనేజర్ ఏ అనిల్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఎస్ అర్చన యాదవ్ పాల్గొన్నారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జనవరి 8న ఉదయం 10 గంటలకు ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఎల్లమ్మగుట్ట నందు నిర్వహించబడుతుంది. చదువుకునే రోజుల్లో ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను నేను. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం జరిగింది. ప్రజెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ, దాదాపు 17 years అవుతుంది రిటైర్డ్ అయ్యి. ఈ జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఏమైందంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14 నవంబర్, హెల్త్, సంక్రాంతి అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాము. ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా అందులో ఎస్ఎస్సి నుంచి పీజీ టాపర్స్ వరకు ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. అలాగే సంక్రాంతి సందర్భంగా ఐటీఐ నుంచి ఎంటెక్ టాపర్స్ వరకు అండ్ పిహెచ్డి. పవర్ హౌస్లో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చదువుల తల్లి సంఘ సంస్కర్త మహనీయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పవర్ హౌస్లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారికంగా నిర్వహించారు. సభా కార్యక్రమానికి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా బీజీ టెక్నాలజీ అల్జాపూర్ రమేష్, డి వెంకటరమణ మరియు మహిళా సోదరులు ఉమారాణి, సుహాసిని, సుమిత, రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిటిఈ రమేష్ మాట్లాడుతూ 175 సంవత్సరాల క్రితం మొదటి మహిళా పాఠశాలను స్థాపించి మనతో సమాన స్థాయికి వచ్చే విధంగా ఆ మహనీయురాలు మహిళలకు చదువు చెప్పడంతో ఇది సాధ్యమైందని, మనమందరం కూడా మహిళలను గౌరవించిన రోజే ఆ మహనీయురాలికి నిజమైన నివాళి అన్నారు. వెంకటరమణ డిఈ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు గౌరవస్థానం ఇవ్వాలని, మన ఆఫీస్లో మహిళల అవసరాలకు మరియు వారికి కావాల్సిన సదుపాయాల ఏర్పాట్లో మనం ముందుండాలన్నారు. సభాధ్యక్షులు ఎస్ఓఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహనీయులు సావిత్రిబాయి పూలే జన్మదినం నాడు స్మరించడమే కాకుండా వారు చేసినటువంటి, సూచించినటువంటి అడుగుజాడల్లో నడిచిన రోజే ఆమెకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు ఉమారాణి, సుహాసిని, సుమిత, రజని, రాజేశ్వరి, వివిధ సంఘాల నాయకులు రఘునందన్, పి గంగాధర్, గంగారాం నాయక్, తోట రాజశేఖర్,
రాజశేఖర్, మన్మోహన్, ఆర్ చంద్రశేఖర్, వేణుగోపాల్, రాజేందర్ గౌడ్ దాదాపు 200 మంది ఉద్యోగులు ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈవెన్ జ్యోతిరావు పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, ఇందాక అన్నాడు 50% వచ్చారు. లాస్ట్ టైం 50% సంతోషము. 50% స్కూల్లో డెవలప్మెంట్ కాదు. మా అబ్బాయి ఎంబీబీఎస్ ధర్మనాథంలో చేసినప్పుడు 100 మంది అమ్మాయిలు, 50 మంది అబ్బాయిలు. ల్యాబ్లో ఎవరి ఆల్టర్నేట్ అబ్బాయి అంటే ఇక అమ్మాయి అంటే ఎంత మంచిగా చదువుకుంటారు. ఇవాళ ఎంబీబీఎస్ కానీ ఏదైనా పైలట్ కానీ ఈవెన్ ఈ నెల 8న మధ్యాహ్న భోజన కార్మికుల మెరుపు సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి టి చక్రపాణి, నాయకులు హనుమాన్లు సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులకు గత సంవత్సరం జూలై నెల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల విడుదలకై జనవరి 8వ తేదీన ఒకరోజు మెరుపు సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా నుండి నేటి వరకు దాదాపు 8 కోట్ల రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు వండిపెట్టిన బిల్లులు రావాల్సి ఉందన్నారు. కావున ఆ రోజు నిర్వహించే మెరుపు సమ్మెకు జిల్లా అధికార యంత్రాంగం సహకరించాలని, కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రూపాయల బకాయిలు వాళ్ళ డ్యూ ఉన్నది, వాళ్ళకి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి 8 కోట్ల రూపాయలు బకాయి పెట్టుకొని ధరలు ఒకవైపు ప్రభుత్వం పెంచుతూనే పెంచినటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా, రేట్లు ఇవ్వకుండా, పైపెచ్చు వాళ్ళు ఖచ్చితంగా గుడ్డు పెట్టాలని చెప్పేసి, అదే రకంగా కూరగాయలు పెట్టాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం అనేది దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం కార్మికుల మీద మహిళా సాధికారత, సామాజిక న్యాయం సాధనే సావిత్రిబాయి పూలేకు నిజమైన నివాళి అని సిపిఎం నాయకులు కొనియాడారు. సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకుని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో ఉన్న సామాజిక అణచివేత, వివక్షత మహిళల పట్ల 2వ తరగతి పౌరుడుగా గుర్తింపు పోవాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతి బాపులే తన సహచరైన పూలేను చదువు చెప్పించి ఆడపిల్లలకు ప్రత్యేకంగా చదువు చెప్పించడానికి పాఠశాలను నెలకొల్పి ఆ రోజుల్లోనే మహిళా సాధికారక సాధించాలనే ఉద్దేశంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్ మరియు నాయకులు రాజు, సూచిత తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే గారు తమ సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మొదలు చదువు చెప్పించి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకి చదువు వస్తేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని, ఈ దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని, ఈ దేశంలో 2వ తరగతి పౌరులుగా చూస్తున్నటువంటి విధానం పోవాలని ఆకాంక్షతోటి మహిళలకి పాఠశాలలు పెట్టించి ఆ రకంగా మహిళల పట్ల ఈ దేశంలో గౌరవం చూపినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే సావిత్రిబాయి పూలే గారు అనేక మందికి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకి ఆదర్శంగా నిలబడేటువంటి పరిస్థితి. తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బీఈడీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఆవరణలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వన్నెల్దాస్ శ్రీనివాస్, అధ్యాపకుడు డాక్టర్ ఆర్ కరుణాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్, సువర్చల, పోలపల్లి శ్రీకాంత్, హరిత గణేష్, నరేందర్, ఇతర సిబ్బంది పోషెట్టి, నరసింహారెడ్డి, నజ్రత్ సుల్తానా, ప్రసాద్, శశికాంత్, బాలకృష్ణ, శోభా, యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విద్యను భారతదేశంలో మొదటిగా ప్రవేశపెట్టిన ఘనత పూలే దంపతులకే దక్కుతుందని, పూలే విగ్రహాలను నూతన పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ తెలిపారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హనుమాన్ జంక్షన్లో గల ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ప్రముఖ సంఘ సంస్కర్త అని, ఆధునిక భారతదేశంలో శ్రీ విద్యను మొదటగా ప్రవేశపెట్టిన ఘనత ఆమెకే చెందుతుందన్నారు. బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ పూలే దంపతులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని, పూలే దంపతుల విగ్రహాలను నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవపురం గోపాలకృష్ణ, డీసీసీబీ సెక్రటరీ సీతయ్య, బీసీటీయూ అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ మోహన్, గౌరవ అధ్యక్షులు కారం కొండబాబు, కోశాధికారి రాజు, గౌరవ సలహాదారులు రమణస్వామి, కొట్టూరు రమేష్, వరప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో బహుజన శ్రామిక మహిళలు ఉద్యమించాలని బీఎల్ఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు.
ఆధునిక భారత సామాజిక విప్లవ అక్షర నిర్మాత, భారత మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రమ్మ పూలే స్ఫూర్తితో బహుజన శ్రామిక మహిళలు ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈ రోజు సావిత్రిబాయి పూలే 190వ జయంతి సందర్భంగా వినాయక్ నగర్లో గల మహనీయుల పార్క్లో గల సావిత్రమ్మ పూలేకు నివాళులర్పించి అనంతరం సుభాష్ నగర్లో గల బీఎల్ఎఫ్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన పూలే జయంతి సభలో దండి వెంకట్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831లో మహారాష్ట్రలోని నాయిగాంలో జన్మించిన ఆమె 1848లో పాఠశాలను ప్రారంభించి బాలికల విద్యకు బలమైన పునాది వేసిన మహనీయురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బీఎల్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, బీసీ కులాల ఫెడరేషన్ జిల్లా నాయకులు జన్నేపల్లి సత్యనారాయణ, వడ్డరి సంఘం జిల్లా అధ్యక్షులు ర్యాపని నరసింహులు, నాయకులు చంద్రగౌడ్, శ్రీనివాస్, రాధా, శాంతబాయి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఆ రోజే ఇవాళ బహుజన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉత్పత్తి జాతులకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్న స్త్రీలకు కూడా చదువు అనేది అవసరము, వీళ్ళందరికీ స్వేచ్ఛ అవసరం అని చెప్పేసి ఆ రోజు మరి సావిత్రిబాయి తన జీవితాన్ని ఈ దేశ యొక్క మహిళల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసము తాను పిల్లల్ని కూడా కనకుండా ఈ దేశంలో ఉన్న భారతీయులందరూ నా బిడ్డలని, మరి ముఖ్యంగా స్త్రీ యొక్క విద్యా అభివృద్ధి కోసం బాల్కొండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండల విద్యాశాఖ అధికారి బట్టి రాజేశ్వర్ రోడ్డు భద్రతపై బాల్కొండ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ రహదారి భద్రత జీవితానికి రక్షణ అని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాగర్, మనోజ్ బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ రహదారి రోడ్డుపై చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రహదారిపై వెళ్లే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదని, వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు. అత్యధిక రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందని, దాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులైన ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని రాధాకృష్ణ పాఠశాలలో ఆహార పండుగ కార్యక్రమం అందరినీ ఆకర్షించింది. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలోని రాధాకృష్ణ పాఠశాల ఆధ్వర్యంలో ఆహార పండుగని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆరోగ్యపరమైన ఆహార పదార్థాలు ప్రదర్శింపచేశారు మరియు వాటిలో ఉన్న పోషక విలువల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకట నరసయ్య, సెక్రటరీ సి నారాయణ, ముఖ్య అతిథి హరిదాస్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ అనిత, సునీత మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం తయారు చేసిన విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా రావడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది విద్యార్థులలో సంఘటన శక్తిని, ఐకమత్యాన్ని, సహకారాన్ని తెలియజేస్తుంది. మన పండుగలన్నిటి కూడా ఒకరికొకరు సహకరించుకునే విధంగా చేసుకోవడానికే ఉన్నాయి. పొట్టకుటి కోసం దుబాయ్కి వెళ్లిన వ్యక్తికి అనారోగ్యం కలిగింది. ఆయన స్వదేశానికి తిరిగి రావడంతో గల్ఫ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జగరన్పల్లి మండలం కొలిపాక్ గ్రామానికి చెందిన కమ్మరి అరుణ్ గత 10 రోజుల క్రితం దుబాయ్ దేశం నుంచి అనారోగ్యం కారణాల వల్ల స్వదేశానికి రావడం జరిగింది. వారికి గల్ఫ్ డ్రైవర్స్ అసోసియేషన్ డిఎస్పీ ఎన్ఆర్ఐ తరపున 32,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కమ్మరి అరుణ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగలేని కారణంగా దుబాయ్ తెలుగు డ్రైవర్లు డిస్ప్ సభ్యులందరూ తన పరిస్థితి పట్ల స్పందిస్తూ తనకు ఆర్థిక సహాయాన్ని అందించిన గల్ఫ్ బాధ్యులు వెలమల కిరణ్ సభ్యులందరికీ తన యొక్క ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి రవి, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ మరియు భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలైనటువంటి మా మిత్రులు, పెద్దలు వాళ్ళకు తోచినటువంటి సహాయాన్ని అందించి ఇండియాకు పంపించడం జరిగింది. తదనంతరం తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల మరి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి వాళ్ళకు తోచినంత డ్రైవర్స్ అసోసియేషన్ కానివ్వండి, లేదంటే డిఎస్పీ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళకు తోచిన కొంచెం అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్గా నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత. సాలూరా మండలంలో జాడి జమాల్పూర్ గ్రామంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాలూరా మండలం జాడి జమాల్పూర్ గ్రామంలో రైతులు నిజాం సాగర్ D28 కెనాల్ గండిలో నాట్లు వేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే గండిని మరమ్మతు చేయాలని రైతులు మీడియా ద్వారా విన్నపం చేశారు. లేకపోతే పంటలకు నష్టాలు తగ్గలవచ్చని తెలిపారు. D28 కెనాల్ ఉంది, దానికి గండిపడి నీళ్లు పొలుతున్నాయి, దానికి పట్టించుకోవట్లేదు. అధికారులు వచ్చి చూసిపోయింది కానీ ఇప్పటి వరకు ఏం దేశం లేదు. మాకు నాటు లేకుండా చాలా ఇబ్బంది ఉంది.
దీన్ని ఏమన్నా చర్య తీసుకుంటారని మేము పత్రికా విలేకరుల ద్వారా మేము తెలియ. రెంజల్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. బాలిక కాళ్ళు చేతులు కట్టేసి దుండగులు మంచం కింద పాడేశారు. రెంజల్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. బాలిక కాళ్ళు చేతులు కట్టి మంచం కిందికి నెట్టిన దుండగులు 12 గంటల పాటు మంచం కింద బాలిక నరకయాతన పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను గుర్తించి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. రెంజల్లో సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అధికారిని బి శ్యామల సావిత్రిబాయి పులే చిత్రపటానికి నివాళులు అర్పించారు. రెంజల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 195వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిని ఆదర్శ వసతి గృహ ఇన్ఛార్జ్ బి శ్యామల మాట్లాడుతూ సంఘ సంస్కృత సావిత్రిబాయి 1831 జనవరి 3న జన్మించిందని, ఆమెకు 9 ఏళ్లకే జ్యోతిరావు పూలేతో వివాహం జరిపి ఆమెకు తొలి గురువయ్యారన్నారు. కుల వివక్షతపై యుద్ధం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వితంతువులకు వివాహాలకు ప్రోత్సాహంగా పోరాటం చేసిన మొట్టమొదటి మహిళా వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు. పూణేలోని బీడేవాడలో దేశంలోనే మొదటి బాలికల పాఠశాల స్థాపించి అందరికీ విద్యను అందించారు. ఉపాధ్యాయ బృందం ఎన్ శిల్ప, స్వప్న, శ్రీలత, సుజాత, రూప, శ్రవంతి తదితరులున్నారు. అలాగే దుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంఘ సంస్కృత భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను జరిపారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ మాధవరెడ్డి, పిఆర్టీయూ బాధ్యులు సోమలింగ గౌడ్ సావిత్రిబాయి పులే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉపాధ్యాయులు రాజేశ్వర్, ప్రభాకర్, రాములు, మయూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సావిత్రిబాయి పులే జయంతి జరుపుకోవడం జరిగింది. సావిత్రిబాయి పులే మన భారతదేశపు మొట్టమొదటి మహిళా టీచర్. ఈమె అణగారిన వర్గాల కొరకు చాలా పోరాటాలు చేసింది. బడుగు బలహీన వర్గాల కొరకు తన యొక్క ప్రాణాలనే త్యాగం చేసే స్థాయికి వెళ్ళింది. సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో జరుపుకొని తనకి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తమకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తే పాఠశాల భావి కాలంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి అన్నారు. ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోజుకు రూపాయి పాఠశాల అభివృద్ధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశపడకుండా విద్యార్థులు ఎవరికి వారే రోజు ₹1 చొప్పున పోగు చేసి పాఠశాలలను అభివృద్ధి దిశన తీసుకుపోవాలన్నారు. మండల విద్యాధికారి గాలప్ప మాట్లాడుతూ ఇట్టి బృహత్తర కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా పాఠశాలల్లో స్ఫూర్తి పొందాలన్నారు. బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గంగాశంకర్ మాట్లాడుతూ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమకు ₹60 లక్షల వ్యయంతో అదనపు గదులు నిర్మించి ఇచ్చారన్నారు. అంతేకాకుండా దేశంలోని 6 రాష్ట్రాల్లో అభయ సంస్థ వ్యవస్థాపకులు బాలచంద్రస్వామి ప్రభుత్వ పాఠశాలలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దబడుతున్నారని అన్నారు. క్రమశిక్షణకు బాలచంద్రస్వామి మారు పేరన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల పొదుపు పథకాన్ని గ్రామ సర్పంచ్ కందగడ్డ రామచందర్, ఉప సర్పంచ్ గంగాధర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవికుమార్, గ్రామ పెద్దలు బంజా శంకర్, న్యాయానంది రాజ్ కుమార్, మల్లెపూల శ్రీనివాస్, రామచందర్, విజేందర్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. ఈ కాన్సెప్ట్ నాకు చాలా వినూత్నంగా అనిపించింది. మంచి కాన్సెప్ట్. ₹1 మనం సేవ్ చేయగలిగితే ఒకరోజు ఒక్కొక్క విద్యార్థి తన స్కూల్ కోసం రోజుకు ₹1 పొదుపు చేస్తే దానికి 3 మన అభయ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీ బాలచంద్ర గారు ఇస్తారనడం చాలా గర్వకారణం. దీనికి మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఇక్కడి నుంచి అక్కడికి వినిపించాలి. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి నిర్వహించారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మగుట్ట నిజామాబాద్ నందు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరియు అంబేద్కర్ కాలనీలో గల విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం 2026 మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ విడుదల చేసిన ఓటర్ జాబితాపై బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యంతరాలు మున్సిపల్ కమిషనర్కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు దండు శేఖర్ శిల్పరాజు, మతిన్, అగు సంతోష్, సహదేవ్, చింతకాయలరాజు, బి నాగేశ్వరరావు, బి ఉమాపతి, కంజరి భూమయ్య, బి శ్రీనివాసరావు, న్యాలం రమేష్, జమల్పూర్ రమేష్, కాళీచరణ్, సాదిక్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే అవినీతికి, అరాచకంకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సావిత్రిబాయి పులే. మరి తన భర్త జ్యోతిరావు పులేతో అక్కడ వ్యవసాయం చేసుకుంటూ చెట్టు కింద మరి ఆయనతోని విద్యాభ్యాసం నేర్చిన ఆ రోజులు. మహిళా విద్యతోనే సావిత్రిబాయి పులే ఆశయ సాధన సాధ్యమవుతుందని నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బుద్ధిరాజు అన్నారు.
శనివారం సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో గుర్తింపు పొందాలన్నారు. కులమత రహిత సమాజంతో పాటు అన్ని రుగ్మతల నిర్మూలనకు విద్య ఒకటే ఆయుధమని అన్నారు. 1848లోనే పూణేలో బాలికల విద్యాభ్యాసం కోసం భర్త జ్యోతిరావు పులే సహకారంతో పాఠశాలను ప్రారంభించి మహిళా విద్యకు నాంది పలికారన్నారు. సావిత్రిబాయి బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు వితంతు వివాహాలను ప్రోత్సహించడం, దళితుల పేదల హక్కుల కోసం చేసిన కృషి వల్ల నేడు అణగారిన వర్గాలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఆమె జీవితమంతా మహిళాభివృద్ధికి, స్త్రీల హక్కుల కోసం, సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ప్రతి విద్యార్థిని సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 19న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, కూలీ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా జనవరి 19న దేశవ్యాప్తంగా వర్గ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీ, ప్రదర్శన సభల్లో కార్మికులు, రైతులు, కూలీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం రోజున మోపాల్ మండలంలో మంచిప్ప గ్రామంలో గ్రామ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి అన్నం పెట్టే రైతులను నష్టం చేసే 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని, దేశవ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు చేసి 750 మంది రైతులు ప్రాణత్యాగాలు చేసి పోరాడిన ఫలితంగా రద్దు చేస్తామని నాడు మోడీ ప్రకటించి నేడు దొంగచాటుగా వాటి అమలు చేయడం కోసం ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. నిజామాబాద్ నగరంలో తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతిని నిర్వహించారు. సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకుని వినాయక్ నగర్లో గల ఆమె విగ్రహానికి కోనేరు సాయికుమార్, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి ఈరోజు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చినటువంటి మహిళామణి, ఆదర్శమూర్తి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు వర్గాల బాగు కొరకు తన జీవితాంతం పోరాటం చేసినటువంటి మహిళామణి సావిత్రిబాయి పులే అని కొనియాడారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండలం నాగపూర్లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శనివారం అన్నదానం నిర్వహించారు. పౌర్ణమి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో గల బొడ్డమ్మ చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్లో ఈరోజు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అభిషేకం, అర్చనలు, అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే రామకృష్ణ విద్యానికేతన్ భజన మండలి మరియు గీతా భజన మండలి వారు గీతా పార్వశంతో స్వామివారిని కొనియాడుతూ చేసిన కార్యక్రమంలో వచ్చిన భక్తులు మమేకమై పరవశించిపోయారు. అనంతరం భక్తులు మొక్కులు తీర్చుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిలుముల భూషణ్ చారి, అర్చకులు రాజు త్రిపాఠి, మధుసూదన్ చార్య, శ్రీనివాస్ చార్య, డాక్టర్ ఎస్సి దాస్, మురళి, శ్రీనివాస్, భూపాల్, ఎం గోపి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సిరికొండ మండలంలోని రావుట్లలో రిక్క లక్ష్మీ స్మారక ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు, డిఓ అశోక్, ఉన్నత మండలి మాజీ చైర్మన్ రిక్క లింబాద్రి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా విద్యతోనే సావిత్రిబాయి పులే ఆశయ సాధన. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల సావిత్రిబాయి పులే విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. తెలంగాణ అమరవీరులను ఆదుకోండి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి. తెలంగాణ శాసనసభలో మరోసారి గలం విప్పిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం సిద్ధం. ఈ నెల 11 లేదా 20 తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. గతంలో అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పీపీటీ ఇస్తే కాంగ్రెస్ నేతలు రాలేదు. శాసనసభలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజాం సాగర్ కాలువకు 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. శాసనసభలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వరి మాదిరిగానే ఇతర పంటలకు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తున్నాం. శాసనసభ ప్రాంగణంలో రైతు కమిషన్తో సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యుడు గడుగు గంగాధర్.
కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి పునాది రాయి పడింది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని 96 గదుల వసతి గృహానికి శంకుస్థాపన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా పౌర్ణమి పూజలు. ఆశ్రమంలో ఆకర్షించిన భక్తుల భజనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.